నీటి అవసరం తెలిసినటువంటి నేల, అభివృద్ధి అవసరాన్ని గుర్తించినటువంటి నేల, అడుగడుగున ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి నేల అయినటువంటి ఈ గుంటూరు ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా గోరంట్ల ప్రాంత ప్రజలకు మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మొన్ననే రాజ్యసభకి ఎన్నికైనటువంటి భాష్యం రామకృష్ణ గారికి అందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఎంపీ లాడ్స్ ద్వారా మనకి సంవత్సరానికి 5 కోట్లు వస్తాయి. ఇప్పుడు ఆయన కూడా రాజ్యసభ ఎంపీ అయ్యారు కాబట్టి ఇంకొక 5 కోట్లు మనకి సంవత్సరానికి వస్తుంది. అదృష్టం ఏంటంటే రాజ్యసభ 6 సంవత్సరాలు. నేనైనా నెక్స్ట్ గ్యారంటీ లేదేమో కానీ నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయాక గ్యారంటీగా ఉండే ఎంపీ మన రామకృష్ణ గారు 6 సంవత్సరాల్లో 30 కోట్ల రూపాయలు అదనంగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు కార్యక్రమం ఎందుకంటే ఒక్కసారి చాలా మందికి ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నేను 3-4 సార్లు తిరిగితే కానీ నాకు అర్థం కాలేదు. మీరందరూ శ్రద్ధగా వినాలి. వేదికమై ఉన్న వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది, వాటర్ పరిస్థితి ఏంటి, ఎందుకు మనకు సమస్యలు ఉన్నాయి, ఈ డబ్బులతో అసలు మనం ఏం చేయబోతున్నాం అనేది అందరూ తెలుసుకోవాలి. 2014 స్టేట్ డివిజన్ వచ్చిన తర్వాత ఈ ప్రాంత జనాభా 8 లక్షలు గుంటూరు చుట్టుపక్కల. ఆ రోజు నీటి రిక్వైర్మెంట్ 130 ఎంఎల్డి అంటే మిల్లీ లీటర్స్ పర్ డే ఉంటే 8 లక్షల జనాభాకి ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థ కేవలం 90 ఎంఎల్డి మాత్రమే సరఫరా చేసేది. ఆ 90 ఎంఎల్డి కూడా ఎక్కడి నుంచి వచ్చేది? కృష్ణానది నుంచి ఎప్పుడో పైపులేసి తక్కెళ్లపాడులో రిజర్వాయర్ పెట్టి అక్కడ శుద్ధి చేసి ఆ వాటర్ని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పంపించేవాళ్ళు. ఈస్ట్లో ఉంది అది లోతట్టు ప్రాంతం. గోరంట్ల ఇటంతా కూడా వెస్ట్ ప్రాంతం, ఇది హైట్ లో ఉంది కాబట్టి అక్కడి నుంచి నీళ్లు ఇక్కడికి రావాలంటే కష్టమయ్యేది. ఒకటి, విపరీతమైన నీటి ఎద్దడి ఉంటే ఆ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 400 కోట్ల రూపాయలతో ఏం చేశారంటే కృష్ణానది నుంచి తక్కెళ్లపాడుకు వచ్చేటువంటి పాతబడి తుప్పుబట్టిన పైపులన్నిటినీ కూడా బాగు చేపించారు. అక్కడ ఉన్న 90 ఎంఎల్డీతో పాటు ఇంకొక 40 ఎంఎల్డీ వచ్చే విధంగా కొత్త రిజర్వాయర్ అన్ని కట్టి 130 ఎంఎల్డీ చేసి అక్కడి నుంచి పైపు విధానం ద్వారా ఈ తక్కెళ్లపాడు ఇక్కడి నుంచి గోరంట్ల ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్లు ఇచ్చేవాళ్ళు. ఒకటి, ఎత్తులో ఉండటం వల్ల, గ్రావిటీ లేకపోవడం వల్ల ఈ ప్రాంతానికి కొద్దిగా నీళ్లు వచ్చేవి కాదు. రెండోది, ఈ గత 10 సంవత్సరాల్లో జనాభా 8 లక్షల నుంచి గుంటూరు ప్రాంతంలో 11 లక్షలకు వెళ్ళింది ఈ రోజున. కాబట్టి 130 ఎంఎల్డీ ఆ రోజు మన ప్రభుత్వం చేసిన తర్వాత ఈ రోజు ఉన్నటువంటి జనాభా అవసరానికి మనకి 170 ఎంఎల్డీలు కావాలి. అంటే ఒక 35 ఎంఎల్డీలు మనకి ఈరోజు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. సో ముఖ్యంగా, అత్యంత ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఆ 35 ఎంఎల్డీలు తీసుకొస్తే ఇప్పుడున్న జనాభాకి వాటర్ వస్తుంది. ఇవి కాకుండా చుట్టుపక్కల 10 నుంచి 20 విలీన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు గుంటూరు పట్టణ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. అంటే వచ్చే 20-30 సంవత్సరాల్లో ఈ రోజు ఉన్నటువంటి 11 లక్షల జనాభా లెక్కల ప్రకారం 20 లక్షలు అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఈ 20 లక్షల మందికి కావాల్సినటువంటి నీరు, అంటే ఇప్పుడు డెఫిసిట్ లో ఉన్నటువంటి 35 ఎంఎల్డీ, ఇవి కాకుండా పెరిగే 9 లక్షల జనాభాకి ఇంకొక 100 ఎంఎల్డీ కావాలి. అంటే 130 ఎంఎల్డీలు మనం చెయ్యాలి. అంటే ఇది చేయటమే కాదు, ఒకటి నీటిని తీసుకోవటం, రెండోది ఆ వచ్చినటువంటి నీటిని తక్కెళ్లపాడులో వచ్చినా లేకపోతే ఇంకో చోట వచ్చినా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రతి ఇంటికి పైపులు వేయాలి. ఈ పైపులు వేసే విధానం కూడా లేదు. ఆ విధంగా మనం ఆ రోజు 400 కోట్లతోటి కృష్ణానది నుంచి కొత్త పైపులు, ఆ 40 ఎంఎల్డీ ట్యాంకులు కట్టి కొంత పైపు మెకానిజం చేసి ఆ రోజు బాగు చేశారు. అయితే మన గవర్నమెంట్ 2019 ముందు వెళ్ళబోయే ముందు మరొక 160 కోట్ల రూపాయలతో
చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి, గోరంట్ల ట్యాంకు, వీటన్నిటికీ డబ్బులు ఇచ్చారు ఆ రోజున. అయితే గవర్నమెంట్ మారింది. ఆ 160 కోట్లలో దాదాపు ఒక 5 కోట్ల రూపాయల వరకు కూడా గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం. ఇది కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైనా వచ్చి డిబేట్ పెట్టొచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వచ్చే ముందు ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు అనేక సమస్యలు గుర్తించాం. ఆ రోజు కూడా చెప్పాము, గుంటూరు ప్రాంత ప్రజలు కానీ పేద ప్రజలు కానీ మణులు మాణిక్యాలు అడగటం లేదు, మంచినీళ్ళు అడుగుతున్నారు, రోడ్లు అడుగుతా ఉన్నారు, ట్రాఫిక్ సమస్యలు తీర్చమంటా ఉన్నారు, డ్రైనేజీలు శుభ్రంగా కట్టమని అడుగుతా ఉన్నారు. చిన్న చిన్న కోరికలు అడిగారు. ఈ కోరికలన్నీ ఏ విధంగా తీర్చాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే ఈ 550 కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 550 కోట్లలో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ రోజు 160 కోట్లతోటి ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా చేయాలనుకున్నది ఈ రోజు లేట్ అవడం వల్ల ఎస్టిమేషన్స్ పెరిగి 220 కోట్ల రూపాయలు అయింది ఈ 550లో. వీటితో పాటు ఇప్పుడు మనకి తక్కెళ్ళపాడులో కృష్ణానది నుంచి పైప్ లైన్ ద్వారా వాటర్ వస్తూ ఉంది. అది కాకుండా మళ్ళీ కృష్ణానదిలో ఇంకో పైనుంచి డైరెక్ట్ గా అమరావతి నుంచి పైప్ లైన్ వేసి ఇప్పుడు మనం గోరంట్ల ట్యాంకర్ లో కడుతున్నాం. ఈ గోరంట్ల ట్యాంక్ దానికి నీరు కింద శుద్ధి చేసి రిజర్వాయర్ కట్టి గోరంట్ల ట్యాంకర్ పైకి నీళ్లు మనం పంపిస్తే అక్కడ నుంచి గ్రావిటీ ప్రెషర్ తోటి ఈ చుట్టుపక్కల ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తోటి చుట్టుపక్కల ప్రాంతానికి అంతా నీళ్లు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి కృష్ణానది నుంచి వచ్చేటువంటి కొత్త పైప్ లైన్, కొత్త రిజర్వాయర్, ఇవన్నీ కూడా 85 MLD కొత్తగా రాబోతా ఉంది ఆ ప్రాంతంలో. అది ఆ 85 MLD రావటమే కాదు, ఈ రోజు అక్కడ వేసేటువంటి పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ పైప్ లైన్లు వచ్చే 30 సంవత్సరాలకి అంటే 200 MLD వాటర్ ఫ్యూచర్ లో అవసరమైనా కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా పెద్ద పెద్ద పైపులు వేయబోతా ఉన్నాం. అయితే ఇప్పుడు కేవలం పంపు అనేవన్నీ కూడా 85 MLDకి సరిపోయే సామర్థ్యాన్ని పెట్టి ఇప్పటి వరకు అవసరమైనటువంటి ఇవన్నీ తీర్చుకుంటాం. అక్కడ రిజర్వాయర్ కట్టి పైకి పంపించిన తర్వాత ఆ నీళ్లు ఈ 220 కోట్ల రూపాయలతో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఇస్తాం. వీటితో పాటు తక్కెళ్ళపాడులో కూడా ఇప్పుడున్న దానితో సమానంగా ఇంకొక 50 MLD వచ్చే విధంగా ఇంకో రిజర్వాయర్ కూడా అక్కడ కడుతున్నాం. అది ఎందుకు కడుతున్నాము అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కలిసేటువంటి గ్రామాలు ఏటుకూరు, బుడంపాడు, ఇలా ఆ గ్రామాలకు కూడా అడిషనల్ గా నీళ్లు కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం సరిపోదు. కాబట్టి అక్కడ కూడా ఒక 50 MLD రిజర్వాయర్ కడతా ఉన్నాం. ఈ విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఆ రిజర్వాయర్, ఈ రిజర్వాయర్ కట్టిన తర్వాత గుంటూరుకి రింగ్ రోడ్డు ఎలానో వాటర్ రింగ్ రోడ్డు రూపంలో మొత్తం కూడా పైప్ లైన్ రాబోతా ఉంది. ఈ రింగ్ రోడ్డు పైప్ లైన్ ద్వారా విలీన 10 గ్రామాలకే కాకుండా ఆ రింగ్ రోడ్డు నుంచి ఏ గ్రామానికైనా అక్కడి నుంచి చిన్న పైప్ వేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం ద్వారా ప్రతి గ్రామానికి వచ్చే 30, 40, 50 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి స్వచ్ఛమైనటువంటి నీరు ఎంత కావాలంటే అంత ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమమే ఈ రోజు మనం చేసుకున్నటువంటి 550 కోట్ల రూపాయల కార్యక్రమం. దీనికి ఈరోజు రాష్ట్రంలో డబ్బులు లేవు. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బ్యాంకులతో మాట్లాడి వాళ్ళు 85% బ్యాంకులు ఇస్తా ఉన్నాయి. ఈ రోజున 15% స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడతా ఉంది. ఈ విధంగా టెండర్లు ఇవన్నీ చేయాలంటే మీరు అనుకున్నంత సింపుల్ కాదు. అక్కడి నుంచి మాకు ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి 1 year ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఓకే చేసి ఇచ్చినా కూడా ఈ 1 yearలో అక్కడ ఇరిగేషన్ వాళ్ళు కృష్ణానదిలో నీళ్లు ఎత్తిపోయడానికి పర్మిషన్ ఇచ్చారు. సిఆర్డిఏ వాళ్ళు అమరావతిలో వాళ్ళ స్థలాల్లో పైప్ లైన్లు వేయించుకోవాలంటే పర్మిషన్ కావాలంటే వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఈ పైప్ లైన్లన్నీ 2 రైల్వే పట్టాలను దాటుకొని 23 కిలోమీటర్ల నేషనల్ హైవే పక్క నుంచి వెళ్తా ఉన్నాయి. రైల్వే వాళ్ళ పర్మిషన్లు తీసుకున్నాం. 23 కిలోమీటర్ల నేషనల్ హైవే వాళ్ళ పర్మిషన్లు తీసుకున్నాం. ఇవన్నీ తీసుకొని
ఈ రోజు శంకుస్థాపన చేశాం. ఇవన్నీ చేస్తే ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. అంత ఈజీగా ఈ కార్యక్రమం జరగవు. ఇవన్నీ చేయలేకే గత 5 సంవత్సరాల్లో చేసేవాడు లేక, పట్టించుకునే వాళ్ళు లేక, ఆ రోజు వేసినటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో అది ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా 5 సంవత్సరాల కాలయాపన జరిగింది. మీ అందరికీ ఈ వేదిక సాక్షిగా ఈరోజు చెప్తా ఉన్నాం, 1.5 సంవత్సరంలో ప్రతి పైపు, రిజర్వాయర్లు ఇవన్నీ కట్టి వచ్చే ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు ప్రతి ఇంటిలో మీకు కావాల్సినంత నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం, ఈ వేదిక పైన కూర్చున్నటువంటి నాయకులు తీసుకుంటారని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇది వస్తే మన హైట్ లో, ఎందుకంటే కృష్ణానది నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే వాటర్ ఇక్కడ నుంచి హైట్ లో ఉన్నటువంటి వెస్ట్, లోలో ఉన్నటువంటి ఈస్ట్ కి, చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటికీ కూడా ఇంకెప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు నాయకులుగా ఉన్నా లేకపోయినా నీళ్లలో నీళ్లు మాత్రం గ్యారంటీగా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి ఎంతో మంది సహకరించారు. ముఖ్యంగా జిఎంసి కమిషనర్ గారు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిఆర్డిఏ ఆఫీసర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు, మా ఆఫీస్ వాళ్ళు, రామాంజనేయులు గారు, ఎంతో మంది కలయికతో ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదే కాదు, అనేక కార్యక్రమాలు ఈ రోజు మీకు గుంటూరులో జరుగుతూ ఉన్నాయి. బ్రిడ్జిలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా పడితే అక్కడ రోడ్లన్నీ వేసుకుంటూ వస్తూ ఉన్నాం. డ్రైనేజీలు పెడతా ఉన్నాం. వీధి దీపాలు పెడతా ఉన్నాం. అన్ని విధాలుగా ఏది కావాలంటే అది, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా ఈరోజు మళ్ళీ గ్రీన్ గుంటూరు అని చెప్పి చెట్లు నాటబోతా ఉన్నాం. కొన్ని మోడల్ రోడ్స్ తీసుకొని రోడ్లు కూడా అందంగా తయారు చేయబోతా ఉన్నాం. జంక్షన్స్ అన్ని అందంగా తయారు చేయబోతా ఉన్నాం. ఈ విధంగా ఎప్పుడూ లేనటువంటి, 40 సంవత్సరాలుగా లేనటువంటి అభివృద్ధి ఈరోజు గుంటూరు ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి ఈ అభివృద్ధిని ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే చాలా మందికి కేవలం బటన్ నొక్కి బ్యాంకులో డబ్బులు పెడితేనే ఓట్లుగా కాకుండా నీళ్లు ఇవ్వటం, రోడ్లు వేయటం, డ్రైన్లు ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఉపయోగం లేకపోయినా అవి లేకపోతే జీవించలేరు. ఈరోజు మంచినీళ్లు లేకపోతే అనారోగ్యం, క్యాన్సర్ ఇలాంటి ఎన్నో జబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి ఉద్దేశం, విలువలు తెలిసినటువంటి నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నిరంతరం సహకారం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ, అందరం కూడా కలిసిమెలిసి ఈరోజు పనిచేసుకుంటా వస్తున్నామని చెప్పి, అలాంటి కార్యక్రమాలను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అశేష అభిమానాన్ని చూపించారు. ఇప్పుడు వస్తా ఉంటే కార్యక్రమాన్ని వేణు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, అనేక మంది సుబ్బారావు గారు, అనేక మంది మీ అభిమానులతో వచ్చి స్వాగతం పలికారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.